అందరికీ నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోతుల సునీత, పోతుల సునీత ఈమె ఈరోజు ఒక విలేకరు అడిగిన మాటలకి ఏం చెప్తూ ఉందో చూద్దాం. ఏంటంటే ఒక గతంలో జరిగిన ఒక సంఘటన గురించి ఒక విలేకరు అడిగితే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కన చూడండి పోతుల సునీత ఈ ఎమ్మెల్సీ ఏమంటూ ఉందో చూద్దాం. ఈరోజు వీళ్ళు రాష్ట్రం గురించి ఏదో అయిపోతా ఉంది అని చెప్పి అద్భుత కల్పనలు సృష్టించి ఈరోజు వీళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి ఏది పడితే అది వాగుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి నార్మల్గా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం ఏదో అయిపోయిందని చెప్పి ఈ విధంగా ఏదో కావాలని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ విష ప్రచారం చేసే సమయంలో ఒక విలేకరి ఈమె పోతుల సునీత అనే ఆమెని ఒక మ్యాటర్ అడిగాడు. ఆమె ఎలా రెస్పాండ్ అయిందో మనం ఒకసారి చూద్దాం. ఫైనల్ కూడా చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి హత్యలే చాలా చోట్ల జరిగాయి. రేపల్లో ఒక 14 ఏళ్ల బాలుడిని చంపేస్తే ఇప్పుడు ఈమె ఉంటే వీళ్ళు ఈరోజు చేస్తూ ఉన్నారు కదా. మీరు ఈ విధంగా గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కదా. ముఖ్యంగా రేపల్లెలో 14 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ అనే ఒక బీసీ బాలుడిని అతి క్రూరంగా వీళ్ళ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక యువకుడు చంపేస్తే ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడాలంటే అవి ఎందుకు జరిగిపోయినటివి అని పోతుల సునీత గారు అంటున్నారు. సూటిగా అడుగుతూ ఉన్నాం, పోతుల సునీత గారు ఈరోజు మీరు ఈ విధంగా అంటున్నారు కదా, అది ఎప్పుడో జరిగిపోయింది. దాని గురించి అదే పొజిషన్లో మీ కొడుకు కానీ మీ మనవడు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఉంటే ఇదే విధంగా అంటారా వదిలేయండి అని? అంటే మీ ప్రభుత్వంలో జరిగితేమో వదిలేయాలి, అసలు పట్టించుకోకూడదా? దాని అర్థం ఏంటి? పోతుల సునీత గారు దీనికి సమాధానం చెప్పండి. వైసీపీ నాయకుల యొక్క మనస్తత్వం ఎలా ఉందో ఒక్కసారి గమనించండి ప్రజల్లారా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఇప్పుడు రాష్ట్రంలో ఏమీ జరగకపోయినా ఎక్కడో ఒక వ్యక్తిగత గొడవలతో వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే దానికి రాజకీయాల బులిమి రాజకీయం చేస్తున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో బ్యాచ్ని చూడండి. గతంలో జరిగిన ఇష్యూ గురించి ఒక విలేకరు అడిగితే జరిగిపోయినట్టు ఎందుకు వదిలేండి అంటున్నారంటే వీళ్ళు మనుషులా ఇంకేమన్నా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఏంటంటే వీళ్ళ మనస్తత్వాలు ఎంత ఉన్నాయి చూడండి, ఎంత క్రూరంగా ఉన్నాయి చూడండి. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వీళ్ళ రాజకీయ ఉనికి కోసం ఈరోజు కావాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఒక విష ప్రచారం చేస్తూ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులు, ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోతుల సునీత. ఇది వీళ్ళ నిజ చరిత్ర. చూడండి ఎంత సిగ్గు లేకుండా బయటకు వచ్చి మీడియా వాళ్ళు అడిగితే కనీసం ఎలా రెస్పాండ్ అవ్వాలి? అప్పుడు జరిగిన దానిపైన వీళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పలేదంటే అప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వీళ్ళ పైన నుంచి కింద వరకు బురద ఉంది. ఏంటి? వీళ్ళు దాడులు చేస్తారు, వీళ్ళు రౌడీ రాజకీయం చేస్తారని చెప్పి వీళ్ళ పైన నుంచి కింద వరకు వీళ్ళ పైన బురద ఉంది. ఆ బురదను ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన తొయ్యాలని ఈరోజు ఒక డ్రామా ఆడారు ఈ డ్రామా ఆర్టిస్టులంతా. ఆ డ్రామా ఆర్టిస్టులో ఒక డ్రామా ఆర్టిస్ట్ని గతంలో జరిగిన ఒక విషయం గురించి అడిగితే ఆమన్న మాట్లాడినారు కదా, గతం జరిగినట్టు ఎందుకు లోడుకోవడం వదిలేనని. అది వీళ్ళ నిజ చరిత్ర. అందరూ గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ. ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అనర్వులు. వీళ్ళు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ను పాడు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కావాలని ఇష్యూస్ క్రియేట్ చేయడానికి నిన్న ఒక వ్యక్తి కూడా చెప్తూ ఉన్నాడు, బయట రాష్ట్రాల నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి రాష్ట్రంలో కావాలని కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేసి దానిపైన వీళ్ళ రాజకీయ పునాదులు నిర్మించుకోవాలనుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ సైకో పార్టీ, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇది వీళ్ళ బతుకులు, ఇది వీళ్ళ నిజ చరిత్ర. ప్రతి ఒక్కరు గమనించి వీళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ ఇది బాధ్యతగా ఆలోచించాలి. వీళ్ళ నిజస్వరూపాలు చూడండి ఎంత ఉన్నారు. వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆ ఒక్క సంఘటనే కాదు, అమర్నాథ్ గౌడ్ ఒకటే కాదు, ఒకప్పుడు డాక్టర్ సుధాకర్ని చంపారు, ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపారు. ఈ పక్కన ఉన్నాడు చూడండి పెద్ద మనిషి పెద్దిరెడ్డి రామచంద్ర, దేవుడు మాలేసుకున్నాడు పెద్ద ఆయన. ఈయన ఒకప్పుడు ఒక దళితుణ్ణి, ఓం ప్రతాప్ అనే ఒక యువకుడిని చంపించాడు. అదేవిధంగా దళిత జడ్జి రామకృష్ణ పైన కావచ్చు, అదేవిధంగా అనితారాణి గారి పైన కావచ్చు, ఎంతో మందిని వేధించాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మాలేసుకున్నాడు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, పాపాల పెద్దిరెడ్డి. ఈ విధంగా ఎన్నో పాపాలు చేశారు. ఈయనైతే ఇంత అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఈ నియోజకవర్గంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వ్యక్తులపైన, బీసీలపైన, ఎస్సీలపైన, ఎస్టీలపైన అక్రమ కేసులు పెట్టి నియోజకవర్గం నుంచి తరింగొట్టాడు, అటెంప్ట్ మర్డర్లో పెట్టి. ఈ ద్రోహి
ఈ విధంగా చుట్టూ ఇతను వచ్చి దువ్వాడ శ్రీనివాస్, ఇతను ఏంటంటే శ్రీకాకుళంలో పెద్ద రౌడీ, ఈ పక్క నుండే తోట త్రిమూర్తులు, ఒక దళిత యువకుడు గుండు కొట్టి శిరోమణ్యం చేశాడు ఒక దళితుణ్ణి. ఈమె పోతులు చుంత ఎంతమంది గొంతులు కొంచెం ఈమె చెప్పే విషయం చూడండి. ఇది వీళ్ళ వైఎస్ఆర్సీపీ నీచ చరిత్ర. ఇక్కడ రౌడీలందరినీ చుట్టుపక్కన పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఈ విషయం పైన పోతులు చింతగానే అమాయకురాలలాగా అవన్నీ జరిగిపోయినట్టు విన్నని. ఇది ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఒక్కరు కూడా వీళ్ళ పార్టీ వాళ్ళు స్పందించలేదు, ఇప్పుడు అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక వదిలేయండి అంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని వదిలేయాలా? ప్రజల్లారా ఆలోచించండి. ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయ సమాధి చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై నుండే బాధ్యత. ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుంది. ఆలోచించండి, వీళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకోండి.